వెల్కమ్ టు ఓహో టాకీస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా మరి ముగియనుండడం, ఇక మరి ఇటీవల మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మరి దాదాపు అవి ఏకగ్రీవం అయిపోవడం జరిగాయి. మరి ఎమ్మెల్సీగా మరి విజయశాంతి, అద్దంకి దయాకర్, ఇట్లా సిపిఐఎం నుండి సత్యం అనే అభ్యర్థికి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం, బానోతు శంకర్ నాయక్, ఇట్లా మొత్తానికైతే ఎమ్మెల్సీ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. అయితే కాంగ్రెస్లో ప్రస్తుతం ఉత్కంఠని రేపిస్తున్న అంశం ఏంటంటే మంత్రివర్గ విస్తరణ. మరి మంత్రివర్గ విస్తరణలో మరి ఎవరికి కొత్తగా మంత్రి పదవులు దక్కుతాయి అన్న అంశం ప్రస్తుతం హస్తం పార్టీలో మరి చర్చనీయాంశంగా మారింది. మరి ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, అదేవిధంగా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి శ్రీనివాసరావు, ఇలా మొత్తం 12 మంది ప్రస్తుత క్యాబినెట్లో మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా చేపట్టబోయే ఏదైతే మంత్రివర్గ విస్తరణలో మరి ఎవరికి కొత్తగా మంత్రి పదవి దక్కుతుంది, మరి క్యాబినెట్లో ఎవరికి అవకాశం కల్పిస్తారు అన్న విషయం అయితే ప్రస్తుతం కాంగ్రెస్లో చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇందులో దాదాపు 6 నుంచి 7 వరకు మరి కొత్తగా మంత్రివర్గ విస్తరణలో కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు వినబడతా ఉన్నాయి. అయితే దాంతోపాటు మరి ఎవరికి ఇస్తారు కొత్తగా మరి మంత్రి పదవులు అంటే మరి చాలామంది పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. మరి విజయశాంతికి మరి బీసీ కోటా కింద ఇందులో అవకాశం దక్కుతుందని, ఎస్సీ కోటా కింద అద్దంకి దయాకర్కు అవకాశం దక్కుతుందని, అదేవిధంగా రెడ్డి కోటా కింద మరి ఒకరికి అవకాశం దక్కనుందని, ముస్లిం మైనార్టీ కోటా కింద ఒకరికి అవకాశం దక్కనున్నదని, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుండి కూడా ఒక వ్యక్తికి అంటే పురుష అభ్యర్థికి అవకాశం దక్కనుందని, అంటే బీసీలకు 2 ఇందులో కేటాయించే అవకాశం ఉందని చెప్పి అయితే వార్తలు వినబడతా ఉంది. అయితే 12 మందిలో మరి ఇద్దరు ఉద్వాసన పలకనున్నారు, మరి ఎవరిని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టనుంది అన్న చర్చ జరుగుతూ ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ఆయనకు మంత్రివర్గంలో అవకాశం దక్కనున్నట్లయితే సమాచారం. మరి గతంలో కూడా అంటే 3 months బిఫోర్ అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సామాజిక వర్గానికి చెందిన అంటే ముదిరాజు వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు మంత్రులు కాలేదు. ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి మరి కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి వాకిటి శ్రీహరికి ఈసారి మంత్రి పదవి రానుందనే అవకాశం వస్తుందని చెప్పేసి అయితే వార్తలు వినబడతా ఉన్నాయి. అయితే మరి వాకిటి శ్రీనివాస్కు మంత్రి పదవి కట్టబెడితే మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరు మంత్రిగా ఉన్నారు అంటే అక్కడ మరి రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి, కొన్ని శాఖలు కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఆయన శాఖలకు కానీ ఆయనకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేదు. మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉన్న మరో వ్యక్తి జూపల్లి కృష్ణారావు, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఈయన ఓసీ కాబట్టి అంటే ఈయనను తప్పించి ఈయన ప్లేస్లో మరి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ జిల్లా నుండి మరి రాజగోపాల్ రెడ్డి కూడా మరి మంత్రి పదవికి ఆశిస్తూ ఉన్నాడు. మరి ఢిల్లీ అధినాయకత్వం కూడా మరి ఆయనకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుందట. ఆయనకు రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చినట్లు వార్తలు వినబడతా ఉన్నాయి.
రేవంత్ రెడ్డి అయితే రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ లేడని చెప్పేసి కూడా సమాచారం. కానీ అధినాయకత్వం అయితే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఒకవేళ మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయిస్తే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరి పక్కన పెట్టే అవకాశం ఉంది. అంటే 12 మంది నుండి ఈ ఇద్దరు మంత్రులు అవుట్ అయ్యే అవకాశం ఉంది. వారిని ఏదైతే మంత్రివర్గం ఉందో దానిలోంచి వాళ్ళకు ఉద్వాసన పలుకుతూ మరి కొత్తగా రాజగోపాల్ రెడ్డిని, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ప్లేస్లో వాకిటి శ్రీహరిని తీసుకునే అవకాశం ఉంది. విజయశాంతికి కూడా మంత్రి పదవి దక్కనుంది, అదేవిధంగా అద్దంకి దయాకర్కు దక్కనుంది. మరి బీసీకి కూడా ఇంకొకరికి అవకాశం దక్కనుందని వార్తలు వినబడతా ఉన్నాయి. ఎస్టీకి కూడా దక్కే అవకాశం ఉందని వార్తలు వినబడతా ఉన్నాయి. అదేవిధంగా మరి ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి కూడా ఇందులో అవకాశం కల్పించే అవకాశం ఉంది. మరి ఆ ముస్లిం మైనార్టీకి సంబంధించిన పర్సన్ ఎవరు, ఏ నాయకుడు అన్నది అయితే కొంత సందిగ్ధంగా ఉంది. కాబట్టి మరి చూడాలి. మొత్తం మీద అయితే జూపల్లి కృష్ణారావు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఇద్దరి మంత్రి పదవులు పోనున్నాయని, వారి ప్లేస్లో కొత్త వారిని భర్తీ చేయనున్నారని చెప్పి అయితే వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి.